కట్టప్పని పెళ్లి చేసుకునేకి ముందు ఆయన గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటుందంట. హలో బాబు మాట్లాడేది అవును ఎవరు? నేను కట్టప్ప వాళ్ళ కాబోయే వైఫ్ ని మాట్లాడుతున్నా. నీకు ఎందుక కర్రాపకు లేట్ అవుట్ నా ఎట్లా నీకు ఎందుకు అడగాలనిపించింది ఎట్లా? ఏమో అడగాలనిపించాను పెళ్లి చేసుకుంటున్నావు కదా తెలుసుకుందాం అని చెప్పి తాగుతాడు అని నాకు తెలుసు. నాకు అన్ని నా ఏది 100% చెప్పలేనప్పా. ఎందుకంటే మరి అప్పుడు చెప్పిండు కదా నన్ను అసలు తాగను, నాకు ఏ అలవాట్లు లేవు, నేను చాలా మంచోని అని చెప్పి. మన వేరే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ లేదని కాదు, యాక్చువల్గా చెప్పాలంటే కట్టప్ప ముఖానికి నువ్వు చాలా ఎక్కువ, చాలా చాలా చాలా. ఇష్టం ఉందా? ఇష్టం ఉంది. అయితే వాడు పాను గుట్కా మట్కా మట్కా అన్ని తింటాడు. కట్టప్ప గురించి నీ పర్సనల్ ఇంటెన్షన్ చెప్పవా అక్క? ఎవరితో నేను మాట్లాడాడు కానీ నోటి దుల్లని ఎక్కువ. నాకు ఎందుకో నువ్వు దాస్తున్నావు అని చెప్పేసి అనిపిస్తుంది అక్క. నాకు ఏదో ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. నేను కట్టప్ప లైఫ్లో నేను ఒక్కదానే ఉన్నానా లేకపోతే పర్సనల్ ఇంకెవరైనా ఉన్నారా అన్న? నేను మస్తు సార్లు చెప్పిన మొగోన్ మీద పుట్టినావు, మొగోన్ లాగా ఉండు, ఇట్లా ఆడవాళ్ళ మీద పోకు, ఆడవాళ్ళని తిట్టకు అంటే ఈనాడు అస్సలే వినాడు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే స్క్రీన్ లో మేము ఇద్దరమే అనిపిస్తున్నాం అని అనుకుంటున్నారా? ఏం లే, ఈమె కట్టప్పని పెళ్లి చేసుకునేకి ముందు ఆయన గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటుందంట. అంటే ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు. సో ఇక ఆయన దగ్గర ఆయన క్లోజ్ ఉండేటోళ్ళం మేము, మా టీం మెంబర్సే కాబట్టి ప్రతి ఒక్కరికి ఈమె ఫోన్ల నుంచి ఈమె పర్సనల్గా కాల్ చేసి ఆయన ఎట్లాంటోడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన చెప్పిన మాటలు నిజమా లేదా అని కనుక్కోవాలని అనుకుంటుంది. అదే కాల్ చేస్తావు. ఇప్పుడు నీ నంబర్ చెప్పాలి, అందరి నంబర్స్ నీకు చెప్పాలా? చెప్పక్క. ఫస్ట్ ఎవరికి వేస్తావు మరి? నంబర్ చెప్పాలి ఎవరిదన్నా? ఫస్ట్ నువ్వు చెప్పక్క. ఎందుకు? కట్టప్ప గురించి మీకు కూడా తెలుస్తుంది. ఫస్ట్ నువ్వు చెప్పి దాని తర్వాత అందరికీ వేద్దాం. నువ్వేమనుకుంటున్నావు? సరే, నేను నా పర్సనల్ ఇంటెన్షన్ చెప్పాలంటే ఆయన చెప్పిన నిజమో అబద్ధమో పక్కన పెడితే నీకు ఫస్ట్ ఆయన నచ్చిండా? ఓకే ఓకే. నచ్చిండు. సో నీకు నచ్చిండు కాబట్టి నీకు ట్రస్ట్ ఉంది కదా, నమ్మకం అవుతుంది కదా. మేము ఏం చెప్పినా నువ్వు మా మాట నమ్ముతావా? కానీ తెలుసుకుందాం కదా అని చెప్పేసి తెలుసుకుందామని తెలుసుకుంటున్నావు. ఎందుకంటే ఆయన నీకు కూడా ఇప్పుడిప్పుడే తెలుసు కాబట్టి మా త్రూ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని. కట్టప్ప మంచోడే. అండ్ యాజ్ ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు కాబట్టి నీకు హెల్ప్ఫుల్గా కూడా ఉంటాడు. అంటే ఆడ అన్ని ఆఫీస్లో పనులు మస్తు పనులు చేస్తాడు. సో నీకు హెల్ప్ఫుల్గా కూడా ఉంటాడు. అండ్ ఇంకొకటి ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆయన గురించి పర్సనల్గా చెప్పిన అయితే అవన్నీ నిజాలే, అన్నీ నిజాలే. ఏం అబద్ధం చెప్పలేడు. ఆయన గురించి ఆయన గొప్పలు కూడా చెప్పుకోలేడు. ఉన్నది ఉన్నట్టు చెప్పింది జెన్యున్గా. అండ్ నా పర్సనల్ ఇంటెన్షన్ అయితే మంచోడే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నేను సరే ఫస్ట్ ఎవరు కాల్ చేయాలి చెప్పు? నంబర్ చేద్దామక్క ఫస్ట్. బబ్బుకా? సరే, ఇగో బబ్బు నంబర్. హలో బాబు మాట్లాడేది అవును ఎవరు? నేను కట్టప్ప వాళ్ళ కాబోయే వైఫ్ ని మాట్లాడుతున్నా. పర్సనల్ ఇంటెన్షన్ చెప్పావని అంటే మీతోనే కదా ఎక్కువ ఉంటాడు, సో కొంచెం తెలుసుకుందాము అని చెప్పి తెలిసిన. చెప్పవా బాబు? నీకు ఎందుక కర్రాపకు లేట్ అవుట్ నా ఎట్లా? నీకు ఎందుకు అడగాలనిపించింది ఎట్లా? ఏమో అడగాలనిపించాను పెళ్లి చేసుకుంటున్నావు కదా తెలుసుకుందాం అని చెప్పి. బాగానే ఉంటాడు, ఇంకా మంచోడే. ఇంకా ఏం చెప్పాలి, నేనేం చెప్పాలా? అంటే మీతో క్లోజ్ గా మూవ్ అవుతాడు కదా, మీకు తెలిస్తే కదా అన్ని ఎట్లా అంటాడు ఎట్లుంటాడు మీతోని అని చెప్పి. అంటే నువ్వు అడుగుతా నేను చెప్తా కదా.
ఆయన పాజిటివ్ నెగిటివ్స్ ఏమున్నా చెప్పు, నాకు అన్ని తెలవాలి అని. ఆయన పాజిటివ్ నెగిటివ్ ఏమున్నా సరే చెప్పు, అన్నీ తెలవాలి కదా నాకు. నెగిటివ్ అంటూ నెగిటివ్ అన్నట్టు ఏం లేదు, కొంచెం నోటి దూళ్ళు ఎక్కువ ఉంటది. దాని మించి ఇంకేం ఉండదు, మంచాడే. అప్పుడప్పుడు జర కోపం తెప్పిస్తాడు. సరే బాబు. అంతేనా? ఇంకేం అడగవు? ఇది అడగడానికి ఫోన్ చేస్తే ఎప్పుడు నాకు అక్క అంటే జాబ్ నిజంగానే చేస్తాడా? జాబ్ బాగా చేస్తాడు. చేస్తాడు. ఇంకా డ్రింకింగ్ స్మోకింగ్ ఏమైనా చేస్తాడా? తెలుస్తున్నాక అవన్నీ తెలుసుకోవాలి కదా, నేను చేసుకుంటున్నా కదా. ఉంటే నా తెలుసుకోవాలి అని ఉంటది కదా ఎవరికైనా సరే. తాగుతాడా బాబు ఏమైనా కట్టప్ప? తాగుతాడా అంటే ఏం చెప్తాక నేను. డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఎవరితోనే తెలియదు మాట్లాడాలి? నాకు తెలియదా? తెలియదు అండి. మంచోడే తెలియదు, మస్తు సతాయిస్తాం మేమే. మార్నింగ్ లేస్తే ఆఫీస్ లోనే ఉంటారు. ఆయనకి మీకే తెలుస్తుంది బాగా ఆయన ఎట్లుంటున్నాడా. అడుగు, నువ్వే అడుగు తెలుసుకో. ఆయన అడిగి తెలుసుకుంటే ఏముంటది చెప్పు. అని అన్ని కవర్ కూడా చేసుకోవచ్చు. మీరే కదా అన్ని నిజాలు చెప్పాల్సింది. ఇప్పుడు ఏమో నాకు తెలియదు, తాగుతాడు నువ్వు చూడలే. జెన్యున్ గా చెప్పు, నేను ఆయనకి ఏం చెప్పాను చెప్పినావు అని అన్నాను. జెన్యున్ గా చెప్పు, నేను ఆయనకి ఏం చెప్పాను ఏం అడగను కూడా. నేను చూడలే నాకు తెలియదు. అవునా? సరే సరే మంచోడే. ఇక అప్పుడప్పుడు మేము ఎక్కువ సతాయిస్తాం. సరే బాబు, నేను కాల్ చేసిన అని చెప్పకు. సరే బాగా. వాడు చెప్తలేడు చక్క, ఎలా కవర్ చేసేస్తున్నా. సరే ఇప్పుడు మనం గంగుకు ఫోన్ చేద్దాం. గంగు నంబర్ తీసుకో. గంగు లిఫ్ట్ చేస్తలేడు. హర్షక్ జైపూర్. ఇగో ఇట్లా పర్సనల్ ఇంటెన్షన్ అడిగే యాప్లో పర్సనల్ మ్యాటర్ చెప్పాలంటే కట్టపది ఏదైనా ఎవరైనా ఒకరు అప్పుడు హైలైట్ ఉంటుంది. ఇక మస్తు ఆడుకోవచ్చు. ముందే వీడియో పెట్టినాం, ఇంకా వీడియోలో తెలిసిపోతుంది. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? ఎవరు కాల్ లిఫ్ట్ చేస్తలేరు? అన్న నంబర్ కదా నీది, అందుకని లిఫ్ట్ చేస్తలేడు అనుకుంటా. హారిక కాల్ చేయి. అక్క, కట్టప్ప గురించి నీ పర్సనల్ ఇంటెన్షన్ చెప్పవా అక్క? ఏమన్నా తెలియదు ఆయన గురించి. అయ్యో చెప్పక్క. ఏమన్నా తెలియదు ఆయన. మళ్ళా ఏం చెప్పినా మళ్ళా మా మీదకి వస్తుంది. ఎందుకు? నేనేం చెప్పాను, నువ్వు కూడా చెప్పకు నేను కాల్ చేసిన అని చెప్పి. మంచోడే. ఇంకా నిజం నిజం చెప్పక్క. మంచోడని చెప్తున్నారా? ఇంకా పాజిటివ్ నెగిటివ్ డ్రింకింగ్ స్మోకింగ్ ఎవరితో మాట్లాడతాడా? ఎవరితో ఏం మాట్లాడాడు, కానీ నోటి దుల్లని ఎక్కువ. ఇంకా అంతే, మంచిగా ఉంటాడు కానీ ఒక్కొక్కసారి తిక్క రోగం. ఇంకేమైనా ఉన్నాయా అక్క? ఏమో నీకు తెలవాలి, నువ్వు మాట్లాడుతున్నావు కదా. నాతో మాట్లాడినట్టే వేరే ఆడవాళ్ళతో కూడా మాట్లాడతాడా? నాతో మాట్లాడినట్టే వేరే వాళ్ళతో కూడా మాట్లాడతాడా? అది మనకు తెలియదు. ఆయన పర్సనల్ విషయం మనకేం తెలుస్తుంది. మా ముందైతే ఏం మాట్లాడు, తర్వాత సంగతి నాకు తెలియదు. సరే అక్క. ఎందుకు, ఏమైంది? ఏం లేదు, అందరికి కాల్ చేసి అడుగుతున్నా, నార్మల్గానే చేసుకుంటున్నా కదా తెలుసుకుందామని చెప్పి. నీకేమైనా తెలిస్తే చెప్పక్క, నేనేం చెప్పాను, నాకు తెలియాలి కదా. అదే తెలిసినా తెలియకపోయినా ఆయన ఏం చేశాడని చెప్పి నువ్వు ముందన్న ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. అందుకనే ఇప్పుడు చేస్తున్నా కదా. మళ్ళీ ఇన్ని రోజులంతా ఏం చేసినావు?
ఏం చేయలేదు, బట్ ఇంకా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది కదా, సో అందుకనే తెలుసుకుంటున్నా. ఇప్పటికే మేము ఏం చేయకముందే మా మీద అంటుండే ఆలస్యం కాదు. ఇప్పటికే మేము ఏమి ఇట్లా ఏం చెప్పకముందే మా వల్లనే అన్ని అవుతున్నాయని చెప్పి వదులుతుండు. ఎందుకు మళ్ళీ మా గురించి ఇంకా బ్యాడ్ చేయడు. ఇంకా తెలిస్తే చెప్పు, నేను అది తీసుకెళ్ళి కట్టప్ప నేను అడగను. అడిగినాడు కాల్ చేసిన అట్లా ఏం లేదు, ఆయన ఏం చేయడు అట్లా. సరే అక్క. సరే నాకెందుకో ఏదో ఉంది కానీ దాచి పెడుతున్నావు అనిపిస్తుంది అన్నాడు. హలో హలో, నాకెందుకో నువ్వు దాస్తున్నావు అని చెప్పేసి అనిపిస్తుంది అక్క. నాకు ఏదో ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. అరే నేనేం దాస్తాను మా ఆయన గురించి? ఆయన ఏమన్నా నా బాయ్ ఫ్రెండ్ నా ఏమో నాకు ముందు జరుగుతూ ఆయన కాలు అన్నీ అవుతాను. నేను ఆయన గురించి ఏం పట్టించుకోను. ఓకే ఓకే. ఆయన ఏదో మాట్లాడతాం ఒక అన్నలా అంతే. ఆయన ఏం చేస్తాడండి మా ముందు అయితే ఏం చేయడు. ఆయనకి ఏం అలవాట్లు ఉన్నాయి మాకేం తెలియదు. వెనకాల చేస్తాడా ఏమైనా? మనకు తెలియదు కదా ఆయన ఏం చేస్తాడు. ఇప్పుడు నేను ఒకటి చెప్పి తర్వాత ఇంకోటి అయితే నువ్వు చెప్పినావు కదా అని చెప్పేసి మళ్ళీ నా మీదకి ఎందుకు? నేను చెప్పాను కదా, నువ్వేం చెప్పినా సరే నేను చెప్పాను కట్టప్పకి. నేను కూడా అలా మనసులో పెట్టుకుంటా, ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తా. కానీ నువ్వు చెప్పినావని చెప్పి నేను చెప్పాను. మాకంటే ఎక్కువ గంగుతో ఉంటాడు కదా, గంగు వాళ్ళని అడుగు. మాతోనైతే ఆయన అంతేం ఉండడు. అందరికి లైన్ వైజ్ గా అందరికి చేస్తా, నీకు కూడా చేసిన అట్లనే. నా ముందైతే ఏం చేయలేదు. మళ్ళీ ఆయన ఎవరితో మాట్లాడతాడు, ఏం చేస్తాడు, తాగుతాడా తాగడం అవన్నీ నాకేం తెలియదు. ఆయన పర్సనల్ విషయాలు. సరే అక్క, నిజమే చెప్తున్నా. ఇప్పుడు తాగుతలేడు అని చెప్పి పెళ్ళైనాక తాగుతా అప్పుడు నువ్వు ఏమంటారు? మమ్మల్ని అడుగుతావు కదా. అక్క అడుగుతా కదా. ఏం మాకేం తెలియదు మా ముందు ఏం చేయడాన్ని. ఆయన అన్ని అబద్ధాలు ఆడతాడు. మన అన్ని ఒకటి చేసి ఒకటి అని చెప్తాడు. అంటే పెళ్ళంతో అట్లనే బదలాడతాడా? అదే మీ ఇద్దరికి తెలవాలా. నాకు ఆయనకు సెట్ అవుతుంది అక్క, చేసుకోవాలా మేమిద్దరం. నీ పర్సనల్ ఇంటెన్షన్ చెప్పవా? చేసుకో, మంచిగా వేసుకుంటాడు. గొడవలు పెట్టాడు కదా, ఇంకో మళ్ళా పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ అట్లాంటివి ఏం చేయడు కదా. ఇక ఆయన బుద్ధి ఎట్లుంటుందో మనం ఏం చెప్తాము. అదే మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది. అందుకనే అడుగుతున్నా, నువ్వు నీ పర్సనల్ ఇంటెన్షన్ చెప్పు. మీ ఇద్దరం సెట్ అవుతామా, చేసుకోవాలా వద్దా? చేసుకో, అర్థం చేసుకొని ఉంటే మంచిగా ఉంటాడు కదా. సరే సరే అక్క, నీకు ఇష్టం అనిపిస్తే నువ్వు చేసుకో. మా అందరి గురించి అడిగి చేసుకోవడం కంటే నీ మనసులో ఏమనిపిస్తుంది నువ్వు చెప్పు కదా. నాకు మంచిగానే అనిపిస్తుంది, కాకపోతే చేసుకుంటున్నా కదా, తెలుసుకోవాలి కదా కొంచెం అని చెప్పేసి తెలుసుకుంటున్నా నేను కూడా. మేమందరం చెప్పడం పక్కన పెట్టు. నీకు నచ్చింది నువ్వు చేయి. మేం చెప్పింది నువ్వు చేస్తే నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది. సరే అక్క. సరే ఉంటా అక్క. నాకు మిలిగింది హర్ష, గంగు, వీళ్ళిద్దరికి వేద్దాం. నరేష్ గంగు కరెక్ట్ చెప్తాడు, ఉన్నాడు చెప్పేస్తాడేమో అని అనిపిస్తుంది. హర్షకి సరే గంగు వేస్తాం, చెయ్యి. హర్షకి వేద్దాం, గంగు లిఫ్ట్ చేస్తలేడు. హలో హలో, ఎవరు? నేను కట్టప్ప వాళ్ళ కాబోయే వైఫ్ని మాట్లాడుతున్నా. హర్ష అన్న నేను మాట్లాడేది. అవునా, చెప్పండి. అన్న, కట్టప్ప గురించి మీ పర్సనల్ ఇంటెన్షన్ చెప్పారా కొంచెం? పాజిటివ్ నెగిటివ్. మన గురించి పాజిటివ్ ఏం లేవు, నెగిటివ్ ఎందుకు లేవు అట్లేదు. అయ్యో అన్న చెప్పన్నా, చేసుకోపోయేది నేను, ముందు సఫర్ అవ్వద్దు కదా, నాకు కూడా తెలియాలి కదా. చెప్పండి. తర్వాత దాని వల్ల మీకు గొడవలయ్యి దాని కారణం నేనే ఎందుకండి ఇవన్నీ? నాకు లేదు నేనేం చెప్పాను, చెప్పండి అన్న. నేను చేసినట్టు మీరు చెప్పకండి. అమ్మ మీరు ఇట్లనే అంటారు ఆడోళ్ళు. అమ్మ మిమ్మల్ని నమ్మద్దు. నమ్మకు కొందరు ఆడాడలోని ప్రేమలని చేసినా చెప్పకండి అంటారు. తర్వాత మేము చెప్పిన తర్వాత మాకు పుల్లలు పెడతారు ఎందుకండి ఇవన్నీ? అయ్యో అన్న, మంచోడు, చాలా మంచోడు కట్టప్ప. అన్న నిజాలు చెప్పండి అన్న, మళ్ళీ తర్వాత నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. చెప్పండి. మీకు ఏం లేదు,
చెప్తున్నా కదా నీ కట్టపోయి సొంత మంచిగా చెల్లెనైతే ఏం లేవు కట్టప్పకి కానీ చెరువులు కూడా చేస్తున్నానా ఏమంత అని. లేవు. హలో హలో అన్న, కట్టపోయి మంచివి కూడా ఏం లేవు, చెడు కూడా అంత ఏం లేవు అంట. నీ సొంత చెల్లెని అయితే నువ్వు ఇచ్చి చేస్తావు అన్న కట్టప్పకి? Emotional damage. ఎంత ఎమోషనల్ క్వశ్చన్లు అడిగితే నేను అసలు నువ్వు ఏడున్నావు అసలు నేను మా ఇంట్లోనే ఎవరి ముందు స్పీకర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ పెట్టలే కదా. లేదన్నా, నేను పర్సనల్ గా తెలుసుకుందాము ఆయన గురించి అని చెప్పి చేస్తున్నా అన్న. నువ్వు కూడా కట్టపోతం లేవు కదా. ఆ, నువ్వేం కట్టపతం లేవు కదా. లేదు లేదు నేను లేదు. చెప్పండి అన్న, తాగుతాడా, డ్రింక్ చేస్తాడా, స్మోకింగ్ కానీ అమ్మాయిలతో తాగాడు మాట్లాడడం? తాగిందని ఎక్కువ తాగాడు కానీ తాగితే లేవాడు. అవునా? పడిపోతాడు. అదేంది, అట్లా తాగుతాడు. తాగుతాడా అయితే? అంతేగా అంతేగా తాగుతాడు అని నాకు తెలుసు. నాకు అన్ని నా ఏది 100% చెప్పలేనప్పా. ఇంకా ఎందుకంటే మరి అప్పుడు చెప్పిండు కదా అన్న, నన్ను అసలు తాగను, నాకు ఏ అలవాట్లు లేవు, నేను చాలా మంచోని అని చెప్పి. మన వేరే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ. మగోళ్ళు ఎప్పుడు స్టార్టింగ్ లో మంచోళ్ళే ఉంటారు, మీకు ముందు ముందు తెలుస్తుంది. అన్న మేము చేసుకోవడం మీకు ఇష్టమేనా అన్న అందరికి? అంటే మేము సెట్ అవుతామా? నాకెందుకండి, మీకు చేసుకుంటే నాకు ఇష్టమేముంది, నీకు ఇష్టం ఉంటే చేసుకో. అంటే నాకు ఇష్టం ఉంది, లేదని కాదు. యాక్చువల్గా చెప్పాలంటే కట్టప్ప ముఖానికి నువ్వు చాలా ఎక్కువ, చాలా చాలా చాలా. ఎందుకన్నా మరి అంతగానో మానేస్తున్నారు? హర్ట్ అయిపోతాను నేను కట్టప్పనంటే. ఇష్టంతో చేసుకుంటున్నా. ఇష్టంతో చేసుకుంటున్నావు, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి అడుగుతున్నావు? అంటే తెలియాలి కదా ఆయన మంచోడా కాదా అని చెప్పి. మంచోడైతే చేసుకుంటా, మంచోడు కాకపోతే ఇష్టాన్ని చంపుకొని నా దగ్గర పెట్టుకుంటా. అట్లా అంటావా? అంటే నువ్వు చెడు తెలుసుకున్నాక కూడా ఉంటావు మనతోనే. అంత ఇష్టం ఉంటే మార్చుకోవడానికి ట్రై చేస్తా. ఉందా నీకు ఆ? ఇష్టం ఉందా? ఇష్టం ఉంది. అయితే వాడు పాను గుట్కా మట్కా మట్కా అన్ని తింటాడు. కానీ కనిపించాడు బయట. ఎప్పుడైనా ముఖం చూసాను, ఆ ముఖం శుద్ధపూజ ముఖంలో కనిపించిందా నీకు కట్టపోయి ఎప్పుడైనా? అంటే ఒక్కొక్కసారి చాలా ఇన్నోసెంట్ గా పెట్టాడని నాకు ఏం తెలియదు. నీకు ఏ యాంగిల్ ఇన్నోసెంట్ కనిపించింది మనోడు? ఏ యాంగిల్ చూస్తేనే భయపడి పిల్లలు ఉరికిపోతారు, అట్లుంటాడు. ఏ యాంగిల్ నీకు ఇన్నోసెంట్ కనిపించింది? అంటే మొన్న పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కానీ చాలా ఇన్నోసెంట్ గా కూర్చున్నాడు, ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నాడు అట్లా అని చెప్పేసి. నాతో మాట్లాడినప్పుడు చాలా మంచిగా మాట్లాడతాడు అసలు. సునామీ వచ్చే ముందు చాలా ప్రశాంతంగా ఉంటదంట. ఇది కూడా అంతే అన్న. మీరు భయపెట్టేస్తున్నారు అన్న చాలా. మీరు ఇష్టంతో చేంజ్ చేసుకుంటా అన్నావు కదా, చేంజ్ చేసుకుంటా అంటే ఆయన మారుతాడా మరి? కట్టప్ప మారుతాడా లేదా అనేది ఇక నీకు నువ్వు చూపించే ప్రేమ మీద ఉంటది. ఇప్పుడు ప్రతి దాంట్లో నెగిటివ్స్ ఉంటాయి. నువ్వు నెగిటివ్స్ ని చేంజ్ చేసుకుంటా అన్నావు అని చెప్పిన మళ్ళీ మాకు పుల్లలేదో పెట్టచ్చు. నేను ఓపెన్ గా చెప్పేసా కట్టప్ప కూడా. నేను కట్టప్ప లైఫ్ లో నేను ఒక్కదానే ఉన్నానా లేకపోతే పర్సనల్ ఇంకెవరైనా ఉన్నారా అన్న? మాది ఇట్లాంటి ఏమంటారు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నాడు. ఎందుకంటే ఎవరి లైఫ్ లో అనేది నేను దూరి చూడలేను కదా. అంటే దూరి చూడలేరు, బట్ బాగా ఫోన్ లో మాట్లాడుతుండే. మరి నువ్వు మాట్లాడినావా, ఎవరు మాట్లాడారో నాకు తెలియదు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడా? ఇప్పుడేంది రోజు మాట్లాడతాడు. ఒక ఫోన్ వస్తుంది రాత్రి 1 గంట నుంచి 3 వరకు. అవునా? లేదు లేదు, అవునా? నేను ఆ టైంలో అసలు చేయను. నేను ఆ టైంలో మంచి స్లీప్లు ఉంటా. నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, రెండు మంచి మగుడు. మా ఇంట్లో వాళ్ళు ఫోన్ కూడా ఇయ్యారు నాకు ఆ టైంలో. కరెక్ట్ 20 గంటకు వస్తుంది ఫోన్. 1:15కి చాలా ఇంపార్టెంట్ కాల్ అంటాడు అది. పేరెంట్స్ కూడా చేయొచ్చు కదా, ఎందుకు నెగిటివ్? పేరెంట్స్ రాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు ఎందుకు మాట్లాడతారు? పొద్దున వాళ్ళకి లేదా టైము? ఉంటదేమో, గుర్తొచ్చి చెయ్యొచ్చు. ఎందుకు మనం కూడా నెగిటివ్ అనేది తీసుకోవాలి? ఇది ఒక ఆడపిల్ల లక్షణం. చూసిన ఎంత చదువుకోవచ్చును. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు తానే నా ప్రాణం. మీరు బాగా పొగిడేస్తున్నారన్నా నన్ను. సరే, అదే పేరెంట్సే చేసిర్రు. ఒక రోజు వాళ్ళ డాడీ, ఒక రోజు వాళ్ళ మమ్మీ, వాళ్ళు చేస్తా ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు నిజమని ఎందుకు అడుగుతున్నావు? మరి పేరెంట్స్ అని ఒప్పుకున్నావు కదా, లైట్ తీసుకో. మరి ఒప్పుకుంటున్నా, అమ్మాయి మాట్లాడుతుందని చెప్పి. అమ్మాయి పేరు
అమ్మాయి పేరు మనకు తెలియదు, ప్రాణం అని పెట్టుకుని ఫోన్లో. ప్రాణమా? అవు. అంటే ఒకరికి ప్రాణం ఇస్తాడు, ఇంకొకరికి బంగారం ఇస్తాడు, ఇంకొకరికి వెండిస్తాడా? బంగారం ఇచ్చేంత ముఖం కాదు మనం ఉంది, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అంతేం లేదు, అంతేం లేదు. ఇంకో మాకు పుల్లలు పెట్టకే మన అంటే మీరు చూసుకోండి. నన్ను అడిగిన నేను ఏదో నా సొంత చెల్లెలాగా అనుకొని చెప్పిన, నా సొంత చెల్లె జీవితం ఖరాబ్ కావద్దని చెప్పిన. చెప్పేటి అని చెప్తున్నావు, మళ్ళీ వద్దు అంటున్నావు ఏందన్నా నువ్వు? వద్దని నేను అంటే చెప్పొద్దు అంటున్నావు, నువ్వు ఏమన్నా జస్ట్ నెగిటివ్స్ తెలుసుకొని. లేదు చెప్పాను, చెప్పి అదే చెప్ప. కోపం చూపిస్తాడా అన్న బాగా? అరే కోపం ఫుల్ ఉంటది, ఆడోళ్ళ మీద కూడా చూపిస్తాడు, బాగా కొట్టేస్తాడు ఆడోళ్ళని. కావాలంటే స్పందన ఆఫీస్ లో స్పందన ఆరి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద ఎంత టార్చర్ చేస్తాడు తెలుసా వాళ్ళని. నేను మస్తు సార్లు చెప్పిన, మొగోన్ మీద పుట్టినావు, మొగోన్ లాగా ఉండు, ఇట్లా ఆడోళ్ళ మీద పోకు, ఆడోళ్ళని తిట్టకు అంటే ఈనాడు అస్సలే నాడు. అరే వద్దు పోయి కొట్టాలా పోయి, ఆడోళ్ళని కొడితేనే మన కంట్రోల్ ఉంటారు అంటాడు. ఇక నీ పరిస్థితి ఏందో నీకే తెలియాలి. అంటే పెళ్ళనితో తను కూడా కొడతాడా అన్న? పంజు మిఠాయ అమ్మ పంజు మిఠాయ. పెళ్ళం ఆడపిల్ల కాదా? ఆడపిల్లనే కానీ కొడితే ఫస్ట్ ఆయన ఉంటాడంటావా? ఉంటాడు, చంపేసావా? కిందేసేది ఒక్కదా కొడితే, చెయ్యి పడితే చూద్దాం ఆ తర్వాత. కిందేసి దొక్కుతావా? ఇప్పుడు కట్టప్ప అనే మనిషి అన్నాడు కదా, కాదన్నా అన్నాడు కదా, నిన్న నాకు ఏ అలవాటు లేవు, నేను ఒకరి మీద చెయ్యను, అసలు డ్రింక్ చేయను, స్మోక్ చేయను అని చెప్పి. అట్లాంటప్పుడు ఎట్లా కొడతాడు? ఇప్పుడు నా ఒక్కరికి ఫోన్ చేసినా, స్పందన వాళ్ళకి ఏమని చేసినావా? నీ ఒక్కరికి చేసినాను నేను. స్పందన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, ఒక్కటన్నా పాజిటివ్ చెప్పింది అనుకో స్పందన, చెప్తున్నా కదా బట్టలు ఇప్పి తిరుగుతా మొత్తం. అరవై కాదు వాళ్ళకి చేశారా? సరే ఓకే బాయ్. హర్ష అనేది ఇలా చెప్పిండు, చూద్దాం ఇంకా ఎవరెవరైతే చెప్తారో. నా మీద చూడు, నేను ఒక్కటే పాజిటివ్ చెప్తాను. నువ్వు చెప్పాలంటే మమ్మల్ని అయితే కొడతాడు, మరి మళ్ళీ కోపం వస్తే నోటికి వస్తే మాట్లాడేస్తాను. నోటి దులాని ఇంతమంది చెప్పారు, అదైతే నిజమే. నేనేదో చేయడానికి కవర్ చేసిన బూతులు ఇన్ ద సెన్స్ ఆయన ఊత పదాలు అవి నోట్లో ఉంటాయి. అవి నిన్ను తిడతాదట ఫ్యూచర్లో నాకు తెలియదు, కానీ చేతులు లేపుతాడు, మజాక్లో లేపుతాడు. ఇక నిన్ను కొడతాడా లేదా అనేది మనకు తెలియదు. గంగుకి అమ్మ ఈయనేం చెప్తాడు అది చెప్పి, అయితే బొబ్బాడు ఎంత నీట్ కవరింగ్ చేసిండు కదా, అదే ఆలోచిస్తున్నా. ఉంటదిలే కొంచెం. హలో, నేను కట్టప్ప వల్ల కాబోయే వైఫ్ని మాట్లాడుతున్నా. మీరు గంగువేనా మాట్లాడేది? మరి ఎవరు? గంగువేనా మాట్లాడేది? కొంచెం గంగుకి ఇస్తారా ఫోన్? ఓకే గంగు గారు, కొంచెం కట్టప్ప గురించి పర్సనల్ ఇంటెన్షన్ చెప్తారా మీది? ముఖం మీద అట్లా చెప్పేసినారు ఏందండి? మీరు ఆయన పక్కకు ఉన్నారా? ఓకే ఆయన తాగడం కానీ, తిరగడం కానీ, స్మోకింగ్ నిజంగా తాగు. మరి పెళ్లి చూపుల్లో ఉన్నాడు కదా, తాగాను నాకు అట్లాంటి అలవాట్లు ఏం లేవు అని చెప్పి. నేను అనేది డ్రింకింగ్ గురించి మాట్లాడుతున్నా, అంటే మందు సిగరెట్, అమ్మాయిలతో మాట్లాడడం. అంటే నా ఒక్కదాంతోనే మాట్లాడతాడా, లేకపోతే వేరే వాళ్ళతో కూడా మాట్లాడతాడా? అందరితో మాట్లాడతాడు, అమ్మాయిలంటే వాళ్ళ మమ్మీతోటి, మన స్పందన హారికతోటి, అక్కతోటి, అందరితో మాట్లాడతాడు. అంటే వీళ్ళతోని కాకుండా పర్సనల్ గా వేరే వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడతాడు? అంటే తన లైఫ్ లో నేను ఒక్కదాన్ని ఉన్నానా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? అంటే మీరు మార్నింగ్ లేస్తే తన పక్కన ఉంటారు, సో అందుకనే పర్సనల్ ఇంటెన్షన్ తెలుసుకుందాం అని చెప్పి మీకు కాల్ చేసిన. నిజంగా చెప్పండి, మళ్ళీ చేసుకున్న తర్వాత నాకు కూడా ప్రాబ్లం రావద్దు కదా, అందుకనే అడుగుతున్నా. నాకేదో మీరు దాస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది, కొంచెం నిజం చెప్పండి. తన గురించి పర్సనల్ ఇంటెన్షన్ చెప్పండి, పాజిటివ్ నెగిటివ్.
మంచోడే మంచోడే పాపం. ఆయన జాబ్ చేస్తాడా, మంచిగా చూసుకుంటాడా? టాపిక్ అదే యూట్యూబ్ లేకపోతే ఏముంటది ఇక మళ్ళా. అదే యూట్యూబ్ అనేసి అంటున్నారు, కాకపోతే చాలా అమ్మాయిలు కూడా వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడి అక్కడికి వదిలేస్తాడా లేకపోతే వాళ్ళని పట్టుకొని ఉంటాడా? వాళ్ళకి అట్లాంటి మా వర్క్షాప్ లో లేదండి అట్లాంటి. అంటే సపోర్ట్గా తనకి మాట్లాడకండి, జెన్యూన్గా చెప్పండి తన గురించి. ప్లీజ్ నాకు ఫోన్ చేయకండి, మీకు సంబంధం మాట్లాడి దూరం వాళ్ళకి. అయ్యో నేను అందరికీ కాల్ చేసిన పర్సనల్ ఇంటెన్షన్ తెలుసుకుందామని చెప్పి ఎందుకంత ముఖం మీద మాట్లాడేస్తున్నారు, మీరు అన్ని ముఖం మీద చెప్పేస్తున్నారు, హర్ట్ అవుతాం మేము కూడా. కొంచెం ఆలోచించి మాట్లాడండి కదా. తను మంచోడే, ఇంకా బాత్రూమ్ కాడికి రాత్రి బాత్రూమ్ కాదు ఒకటే ఒక్క నిమిషం, ఇవన్నీ తను చెప్పిస్తున్నారా లేకపోతే మీరే చెప్తున్నారా? సరే సర్లే అండి, మీరు బిజీ ఉన్నారు కదా. ఓకే క్యారీ ఆన్. కవరింగ్ వేసుకుంటే చెప్తుండే ఇక లాస్ట్ మనకు మిగిలిన ఒకే ఒక బక్రా నరేష్, ఆయనకు ఫోన్ చేద్దాం ఏం చెప్తాడో. నరేష్, హలో నరేష్ నేనా మాట్లాడేది? నేను కట్టపోవాల కాబోయే వైఫ్ని మాట్లాడుతున్నా. ఆయన గురించి కొంచెం తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నా, ఆయన గురించి చెప్తారా? అంటే పెళ్ళి చేసుకుంటున్నా కదా, అందుకనే తెలుసుకోవాలి కదా, మంచోడా చెడ్డోడా, పాజిటివ్ నెగిటివ్. లేదు లేదు, మీరు ఆయన పక్కకున్నారా? అంటే నిజంగా దొంగతనాలు చేస్తాడా? మొన్ననే గంగు కలకండ ఆశ పెడితే దొంగతనం చేసి ఒక్కడు తింటుంది. అయ్యో, అంటే ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందా? అవును, ఫస్ట్ ఆయన కడుపు చూసుకుంటాడు, తర్వాత వేరేలో చూస్తాడు. అంటే పెళ్ళైనాక నాకు పెడతాడా పెట్టడా? ఇక నువ్వు భార్య కదా, పెడతాడు. ఇక మాకైతే అట్లా చేస్తాడు. ఇక పెళ్ళైనాక వాళ్ళ ఆవిడకి ఇక మనకు చెప్పలేము. ఇక అంటే తాగడం కానీ, డ్రింకింగ్, స్మోకింగ్, వేరే అమ్మాయిలతో మాట్లాడడం, ఆయనదే కాకుండా పక్కదో గుంజుకొని తాగుతాడు. అంటే మరి పెళ్లి చూపులో మరి తాగడు అని చెప్పిండు కదా. లేదు లేదు, నేనేం చెప్పాను కానీ మన పెళ్లి చూపులో తాగను నేను, నాకు అట్లాంటి అలవాటు లేదని చెప్పి చాలా ఇన్నోసెంట్ గా చెప్పిండు కదా. ఇప్పుడు అందరు ముంగట అతనే చెప్తారు కదా, ఎవరైనా ఊతా పడతా అని చెప్తే ఎట్లుంటే చెప్పు. మన అక్కడ స్టేషన్ కాడ పడిపోతే మేమే తీసుకొచ్చిన మాటలా ఈ చెప్పకి ఇవన్నీ చెప్పాను. అంటే నేను పెళ్లి చేసుకోవాలి వద్దా అనే డౌట్ వస్తుంది నాకు మీరు ఇవన్నీ చెప్తా ఉంటే. కాదు కాదు, ఇప్పుడు మానేసిండులే ఆయన. పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నావు అయితే? అవును చేసుకుందామని చెప్పేసి మానేసిండు ఆయన. అప్పుడు ఉండే, ఇప్పుడు అవన్నీ లేవులే ఆయనకి. ఓకే ఓకే, తను ఇంకెవరితో మాట్లాడతాడా అమ్మాయిలతోని? లేట్ నైట్స్ అట్లా మాట్లాడతలేడు. తన లైఫ్ లో ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నానా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? అందరు మనమరాలు లెక్కుంటారు ఆయనకి, ఆయన ఓతో మాట్లాడతారు. అట్లా అంటారా? లేక లేక దొరికినావు. ఎందుకు మళ్ళీ ఇవన్నీ క్వశ్చన్లు అడిగి మళ్ళీ బ్రేకప్ అవుతాయి? అంటే బ్రేకప్ అని కాదు, అంటే చేసుకుంటున్నా కాబట్టి తెలుసుకోవాలి కదా, నేను లైఫ్ లాంగ్ ఉండాలి ముసలోళ్ళం అయ్యేంత వరకు. ఆల్రెడీ ముసలోడే, మళ్ళీ ముసలోడే అంటావు. ఇలా అనకండి, హర్ట్ అవుతా నేను. ఆ జుట్టు ఒకటే తక్కువ ఉంది కానీ ఏం తక్కువ ఉంది చెప్పానకి. కానీ పెట్టినా పెరిగే సాఫ్ట్ అయిపోయింది కదా, అది కష్టం. ఇక మీరే అడ్జస్ట్ చేసుకొని ఉండాలి. ఇక విగ్ పెట్టుకుంటారులేండి. ఇంతగానం ఉన్నాక ఇక మేమేమంటాం చెప్పండి. చెప్పండి ఇంకా ఏమైనా తన గురించి, మీతో ఎట్లుంటాడు? ఇక నాతో అయితే మంచిగానే ఉంటాడు, అందరితో మంచిగానే ఉంటాడు. ఏం లేనప్పుడు అందరు కొండి పెడతాడు. వంటలు చేస్తాడా? వంటలు చేస్తాడు. అంటే నేను నాకంత రావు. ఇంకేంది మనం, నువ్వు అదృష్టవంతురాలు. ఇక కట్టప్ప దొరికిండు, కాకపోతే ఆ గుండు మీద కొంచెం జుట్టుంటే మంచిగా ఉండేది. మెంతులే నేనేమా, నువ్వు మళ్ళీ ఇప్పుడే నువ్వు అన్నావు చుట్టూ లేకపోయిన పర్లే విగ్గు పెట్టుకుంటాను చెప్పి. ఆయన పెట్టుకుంటాడు అన్నా, నేను పెడతా అని చెప్పి నేను అనలేదు కదా. నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక ఏం చేస్తారు, ఇక అన్నప్పుడు ఇక ఏమన్నా ఆయననే అనుకొని ఉండాలి. ఓకే ఓకే, కానీ ఆయన గిట్ట అనుకోవాలి, ఏమున్నా నా భార్యనే అనుకోవాలి.
అనుకోవాలి అని చెప్పేసి అంటున్నారు కానీ మీరు అనుకుంటాడు ఆయన అసలు? ఏమో మళ్ళీ ఇక మీకే తెలియాలి. ఇక మీరు చూపులు చూసుకురా పెళ్లిలా. పెళ్లి చూపులు చూసుకున్నాం కానీ చాలా ఇన్నోసెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. బట్ పెళ్ళైన తర్వాత ఎట్లా చేంజ్ అవుతాడో తెలియదు కదా, సో అట్లా అని చెప్పేసి కనుక్కుంటున్నాను నేను. ఆయన అయితే మంచోడే, ఇప్పుడైతే మంచిగా మారిపోయిండు. అప్పుడు ఉండనేమో దొంగ అవన్నీ అని మంచిగా మారిపోయిండు. పెళ్ళైనా ఎవరైనా మారాల్సిందే, భార్య చేతిలో తాళాలు తినాల్సిందే. అంటే నన్ను ఏమైనా కొడతాడా? ఏ కొట్టాడు. ఇక నువ్వు ఎక్కువ సీరియస్ ఏమైనా అయితే ఏమో చెప్పలేము. ఇక ఓకే బాయ్స్ ఎట్లుంటాయంటే గర్ల్స్ ని బట్టి ఉంటుంది. ఇట్లా గర్ల్స్ ఏమైనా తప్పు పని చేస్తే దాన్ని సరిదిద్దడానికి కొడతారు ఒక దుబ్బ అంతే. ఇక వైఫ్ అన్నప్పుడు వాళ్ళు తాగొస్తే మేము కొడతాం కదా, మా చేతిలో కూడా పడతాయి కదా వాళ్ళకి. నువ్వు కొట్టొచ్చు. ఇక ఏం లేదు, కొట్టి చెప్పాలి. ఒక 2-3 సార్లు కొట్టి చెప్పాలి. 2-3 సార్లు కాదు, చాలా సార్లు కొడతా. ఆయనకి నువ్వు సెట్ కాలేదు కానీ సెట్ చేసుకోవాలి. ఏం లేదు, అందరు ఇదే మాట అంటున్నారు. అదే నువ్వు సెట్ చేసుకుంటున్నావు కదా. పర్లేదులే, సెట్ చేసుకుంటాలే. సరే సరే మరి. సరే సరే. అందరు చెప్పి తిన్నావు కదా, ఎంక్వైరీ మొత్తం నువ్వు అనుకున్నట్టు అయిందా ఆపోజిట్ అయిందా? తిన్నా కానీ ఎవరేం చెప్పినా నాకు అనవసరం అక్క, నాకు కట్టప్ప నచ్చింది, నేను చేసుకుంటా. పాజిటివ్నే చేసుకుంటా, మార్చుకుంటాం. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేసినా? ఇప్పుడు అంటే తెలుసుకోవాలి కదా, అంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు కట్టప్ప గురించి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఒక్కొక్కలాగా చెప్పిండ్రు. అది వీడియో పెట్టేసినవి ఈ పొద్దున్న చూసుకొని నన్ను తిడతారు. ఇప్పుడు నంబర్లు ఇచ్చి నేను అడిగిపించి వీడియో పెట్టినా అని. బాయ్ గైస్.